శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఈరోజు అందరూ పూజలు వ్రతాలు చేసుకుంటున్నారా? పూజలు అంటే గుర్తొచ్చాయి. కొన్ని అపోహలు ఉన్నాయండి. ధ్యానం చేస్తే చేయమని కొంతమంది చేయకూడదంట అని చెప్పి అపోహలు ఉన్నాయి. కానీ మా దాంట్లో అలా ఉండదండి. పూజ చేయాలి, క్రమశిక్షణ అనేది అనమాట. మాస్టర్ గారు అసలు ఈ ఆచారాలు వ్యవహారాలు పాటించమంటారండి. పెద్దలు ఇచ్చినవి అవి పోగొట్టకుండా వాటిని గుర్తించమంటారు. పండగలకు ప్రాముఖ్యత ఇవ్వమంటారు. పండగల్లో ఉన్న విశిష్టత అనేది ఏంటి తెలుసుకొని చేయమంటారు. ఆ, ఆ, అసలు ఎప్పుడు కూడా ఇట్లాంటి విషయాల్లో పూజలు చేయకూడదు అనే నిబంధన అయితే మా దాంట్లో లేదండి. చక్కగా చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే దీంట్లో ఒక విషయం చెప్తాను మీకు. ఆ, ఏంటి అంటే మాకు ఇక్కడ దగ్గరలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందన్నమాట. ఆ టెంపుల్లో పాద నమస్కారం అని స్వామికి అని చెప్పేసి 1 మంత్ బ్యాక్ చెప్పారులేండి. నేను ఇప్పుడు చెప్తున్నాను. ఆ, ఏ అందరూ స్వామి పాదాలంటే దండోపదండాలుగా వచ్చారంట. కానీ నాకు చెప్పారు, ఆంటీ మీరు వెళ్ళండి అని మా ఎదురింటి అమ్మాయి చెప్పింది. వాళ్ళు కూడా వెళ్ళారంట. కానీ నేను వెళ్ళలేదండి. నాకు స్వామి అంటే చాలా ఇష్టము. ప్రతి నిమిషము వారి ఇదిలోనే కోరుకునేదాన్ని నేను. కానీ ఎందుకు వెళ్ళలేదు అంటే నాకు మా హార్ట్ఫుల్లో దానికి ఒక వివరణ ఉందండి. మాస్టర్ గారు చెప్పింది అది చాలా హ్యాపీగా అనిపించింది. ఏంటి అంటే మన ఛానల్లో లోతుకి డెప్త్లోకి వెళ్ళినప్పుడు మా తల ఇలా వాలిపోతుందండి. ఇలా ఎందుకు వాలిపోతుంది అంటే స్వామి లోపలికి బాగా డెప్త్కి వెళ్ళిపోయినప్పుడు అలా వాలుతుంది. ఎందుకంటే స్వామి ముందుకు వెళ్ళినప్పుడు మనం ఎలా ఉంటాం, వినయపూర్వకంగా ఉంటాం కదా. ఆ వినయపూర్వకం అంటే ఆయన పాదాలను సృజిస్తామంట అంతర్ముఖంగా. అది నాకు చాలా బాగా అనిపించిందండి. ఇక మన ఛానల్లోనే అన్నీ మనకు లభిస్తున్నప్పుడు అది హ్యాపీయే కదండి. జనాల్లో తోసుకొని పోయి బాహ్యంగా నేను ఆయన దర్శించే కంటే నేను ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా స్వామిని అలా దర్శించడం అనేది హ్యాపీ అనిపించిందండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ట్రై చేయండి ధ్యానానికి. ఇవన్నీ కూడా ఇంకా కొన్ని చాలా ఉన్నాయి చెప్పాలి. తెలుస్తూ ఉంటే మీకు అద్భుతంగా అనిపిస్తుంది. మాలా కాదు, ఇంకా కొత్తగా నేర్చుకునే నాస్తికులు కూడా ఆస్తికులు అయిపోతారండి దీంట్లో మాత్రము. అది నిరభ్యంతరంగా చెప్పచ్చు. బాయ్ అండి.